ఇద్దరి మధ్యన సమరం వచ్చినప్పుడు ఇద్దరికీ కష్టం వస్తుంది. ఎవరికి ఎంత కష్టం వస్తుందని లెక్కేసుకోవాలి. భారత్ అమెరికా ఆంక్షల గొడవల్లో భారత్కి జరిగే నష్టం 30 రూపాయలు అయితే 70 రూపాయల నష్టం అమెరికాకే జరుగుతుంది. కాబట్టి దాన్ని సాల్వ్ చేయడానికి చూస్తున్నాను. యాక్చువల్గా మనకి అమెరికాకి భారతదేశం నుండి ఎగుమతి అయ్యేవి ముత్యాలు, విలువైన రాళ్ళు, అలాగే ఎలక్ట్రానిక్ యంత్రాలు, పరికరాలు, ఔషధాలు అంటే మెడిసిన్స్, అనుబంధ ఉత్పత్తులు, అణు రియాక్టర్లు, మిషనరీ, పెట్రోలియం ఉత్పత్తులు, టెలికమ్యూనికేషన్ పరికరాలు, నూలు వస్త్రాలు. ఇందులో పెట్రోలియం లేకుండా వాళ్ళు బతకలేరు. మనం ఇస్తేనే వాళ్ళకి తక్కువ దొరుకుతున్నాయి. టెలికమ్యూనికేషన్ పరికరాలు మనం ఇస్తేనే తక్కువ దొరుకుతున్నాయి. మెడిసిన్స్ మనం ఇస్తేనే తక్కువ దొరుకుతున్నాయి. అవి రేట్లు ఎక్కువ వేసుకుంటే వాళ్ళు నాశనం అవుతారు, మనకు పోయేదేం లేదు. ముత్యాలు, విలువైన రాళ్ళ దగ్గర మనకు కొంత బిజినెస్ డౌన్ అవుతుంది. ఎలక్ట్రానిక్ యంత్రాలు, పరికరాల దగ్గర వాళ్ళకే కష్టం. ఎందుకంటే చైనా వాడిని కాదనుకుని మనల్ని కాదనుకుంటే రేట్లు ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి. అదే సమయంలో అమెరికా నుంచి మనకు వచ్చే దిగుమతులకు సంబంధించి ముడి చమురు, అనుబంధ ఉత్పత్తులు వాడు ఇవ్వకపోయినా మనం తెచ్చుకోగలం. ఆల్రెడీ ఇరాన్ దగ్గర ఏం తెచ్చుకోగలం, లేకపోతే రష్యా దగ్గర ఏం తీసుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇది ఎక్కడైనా తయారు చేసుకోగలం, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు వాడు ఇవ్వకపోతే ఫ్రాన్స్ ఇస్తుంది, లేకపోతే రష్యా అమ్ముతుంది. అలాగే పవర్ ప్లాంట్ పరికరాలు ఇది పెద్ద ప్రాబ్లం కాదు, చైనా నుండైనా మనం కొనుక్కోవచ్చు. విమానాలు, వాటి విడిభాగాలు ఇది కొంత ఇబ్బంది అవుతుంది మనకు సంబంధించినంతవరకు. వైద్య రక్షణ పరికరాలు ఇది కొంత ఇబ్బంది అవుతుంది. వాస్తవంగా దీనికి కూడా ఆల్టర్నేటివ్ మన దగ్గర ఉంది, మెడిసేజ్ లాంటిది. కాబట్టి ఇద్దరికి లాభం ఉంది, ఇద్దరికి నష్టం ఉంది వీటి ద్వారా.